హాయ్ ఫ్రెండ్స్, ధనవంతులు ఎలా అవ్వాలి, ధనవంతులు పాటించే సూత్రాలు ఏంటి అనే టాపిక్లో ఇది రెండవ వీడియో. మనం చదువుతున్న చదువులు, చేస్తున్న ఉద్యోగాలు అన్నీ కూడా డబ్బు సంపాదించడానికి. కానీ ఆ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ డబ్బు ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి అనేది మాత్రం చెప్పడం లేదు. ఈ ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్లనే కొంతమంది ఎంత సంపాదిస్తున్నా నెల చివరికి రూపాయి కూడా మిగలడం లేదు. ఒక స్టడీ ప్రకారం ఒక వ్యక్తికి లాటరీలో పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిందనుకోండి, కొంతకాలం తరువాత అతని పరిస్థితి లాటరీ తగలక ముందు ఎలా ఉండేదో అంతకన్నా దారుణమైన స్థితికి పడిపోతుందట. కారణం, వాళ్ళకి ఆ డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. డబ్బు వచ్చిన వెంటనే రిచ్గా బ్రతికేయాలని కార్లు, ఖరీదైన బంగ్లాలు కొనేస్తారు. కానీ వాటిని మెయింటైన్ చేయలేక నష్టాల్లోకి వెళ్ళిపోతారు. అసలు ధనవంతులు వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని ఎలా ఖర్చు చేస్తారు? మనం డబ్బు కోసం పనిచేయడం కాదు, డబ్బే మన కోసం పనిచేసేలా చేయాలంటే ఏం చేయాలి, అలాగే ధనవంతులయ్యే మార్గంలో చేయకూడని తప్పులేంటి, ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. నెంబర్ 1, పొదుపుగా ఉండండి. మనం ధనవంతులు అవ్వాలంటే కొంతకాలం పాటు పొదుపుగా ఉండాల్సిందే, తప్పదు. వచ్చిన డబ్బుని వచ్చినట్టుగా ఖర్చు చేస్తే ఏమీ మిగలదు. వారన్ బఫెట్ చిన్న వయసులో ఉన్నప్పుడే కొన్ని వేల డాలర్లు సంపాదించారు. కానీ ఆ సమయంలో అనవసరపు ఖర్చులు చేసుంటే ఈరోజు ఆయన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉండేవారు కాదు. ఆయన సంపాదించిన డబ్బుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు వాటి విలువ కొన్ని కోట్ల రూపాయలు అయింది. కానీ అదే మనమైతే ఏం చేస్తాం? మన దగ్గరకు డబ్బు రాగానే ఇప్పుడున్న ఫోన్ బాగానే ఉన్నా కూడా ఇంకా ఖరీదైన ఫోన్ కొంటాం. అందరి ముందు గొప్పగా కనపడాలని బ్రాండెడ్ బట్టలు, షూలు ధరిస్తాం. మనం ముందు చెప్పుకున్నట్లుగా పేద మధ్య తరగతికి చెందినవారు తమ దగ్గర డబ్బులు లేకపోయినా ధనవంతులుగా కనపడాలనుకుంటారు. దానికోసం అనవసరపు ఖర్చులు చేస్తారు. కానీ ధనవంతులు తమ దగ్గర డబ్బు ఉన్నా సరే కొంతకాలం పాటు వాళ్ళు వారి స్థాయికి తక్కువగానే బ్రతుకుతారు. అలా పొదుపు చేసిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి ఆ డబ్బు దానికదే మరింత డబ్బును తయారు చేసేలా చేస్తారు. చేతిలో సుత్తున్నవాడికి ప్రతిదీ మేకులాగానే కనిపిస్తుంది. అలాగే చేతి నిండా డబ్బు ఉంటే ప్రతిదీ కొనాలనిపిస్తుంది. అది అవసరం ఉన్నా లేకపోయినా చూసిందల్లా కావాలనిపిస్తుంది. వారన్ బఫెట్ అంటారు, ఇప్పుడు మనకు అవసరం లేని వస్తువులన్నీ కొనుక్కుంటూ పోతే తరువాత మనకు అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుందని. కాబట్టి మనం అనుకున్న స్థాయికి చేరుకునే వరకు కొంచెం ఖర్చులు తగ్గించి పొదుపుగా ఉండాలి. అలా మన సంపాదన పెరిగి ఖర్చులు తగ్గే కొద్దీ మన దగ్గర డబ్బు మిగులుతుంది. దానితో మీరు ఏదో ఒక దానిలో పెట్టుబడి పెట్టవచ్చు. కాబట్టి ముందు రిచ్గా కనపడాలి అనే కోరికను వదిలేయండి. 2, డబ్బే డబ్బుని సంపాదిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలోనిది. దీనిలో డబ్బు ధనవంతుల కోసం ఎలా పనిచేస్తుంది, డబ్బుని ధనవంతులు ఎలా ఖర్చు పెడతారు, పేదవాళ్ళు ఎలా ఖర్చు పెడతారు అనేది ఈ పుస్తకాన్ని రాసిన రాబర్ట్ కియోసాకి ఒక పట్టిక రూపంలో చాలా బాగా వివరించారు. దాని గురించి తెలుసుకునే ముందు మనకి 2 విషయాలు తెలియాలి. అవేంటంటే, 1 అసెట్స్ అంటే ఆస్తులు, 2 లయబిలిటీస్ అంటే బాధ్యతలు. ఆస్తులంటే మీరేదైనా ఒక వస్తువుని లేదా ఆస్తిని కొంటే దాని వలన మీకు నెలకో సంవత్సరానికో ఎంతో కొంత డబ్బు వస్తుంది అనుకుందాం. అటువంటి వాటిని అసెట్స్ అని అంటారు. ఉదాహరణకి, మీరు ఒక ఇల్లు కట్టి అద్దెకి ఇస్తే వచ్చే అద్దె, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్, ఇవన్నీ మీకు డబ్బుని తెచ్చిపెడతాయి. అంటే మనకు డబ్బుని తెచ్చిపెట్టేవి ఆస్తులు. 2 లయబిలిటీస్ అంటే బాధ్యతలు. మీరు ఒక వస్తువును కానీ లేదా ప్రాపర్టీ కానీ కొంటే దానికోసం మీరు ప్రతి నెల డబ్బు చెల్లించాల్సి వస్తే దానిని లయబిలిటీస్ అంటే బాధ్యతలు అని అంటారు. ఉదాహరణకి, మీరు ఈఎంఐలో ఒక కారు కొన్నారనుకుందాం. దానికి ప్రతి నెల ఈఎంఐ చెల్లించాలి. పెట్రోల్ ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు, ఇలా అన్నమాట. ఈ లయబిలిటీస్ వలన మనకు ప్రతి నెల ఖర్చులు పెరుగుతాయి. సరే, ముందుగా పేద లేదా మధ్యతరగతి వారి గురించి చూద్దాం. వీరికి ముఖ్యంగా ఉద్యోగం ద్వారా ఆదాయం వస్తుంది. ఆ జీతంలో ముందుగా బాధ్యతలు అంటే వీరు కొన్న బైక్, కార్, ఏసీ వంటి వస్తువులకు ఈఎంఐలు, బ్యాంకు నుండి తీసుకున్న అప్పుకు వడ్డీలు చెల్లించవలసి ఉంటుంది. జీతం పడిన వెంటనే అవన్నీ కట్ అయిపోయి ఆ తర్వాత మిగిలింది ఇంటి ఖర్చులు, ఆహారం, బట్టలు, పిల్లల చదువు వంటి వాటికి ఖర్చు చేయవలసి ఉంటుంది. చివరికి వీరు పొదుపు చేయడానికి కూడా ఏమీ మిగలదు. ఆస్తులు కూడబెట్టుకోవడానికి డబ్బు ఉండదు. అందుకే వీరి ఆస్తుల పట్టిక ఖాళీగా ఉంటుంది. ఇక ధనవంతుల గురించి చూస్తే, మనం ముందు చెప్పుకున్నట్లుగా వీరు ముందుగా ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ఆస్తుల ద్వారా అంటే ఇంటి అద్దెలు, రాయల్టీలు, స్టాక్ మార్కెట్ నుండి వచ్చే డివిడెండ్లు, ఇలా వచ్చిన డబ్బు వీరికి ఆదాయంగా ఉంటుంది. ఇలా వచ్చిన ఈ ఆదాయాన్ని వారు ఖర్చులకు వాడుకుంటారు. ఇలా ఆస్తుల పట్టిక ఎంత ఎక్కువగా పెరిగితే వీరికి వచ్చే ఆదాయం అంత ఎక్కువగా పెరుగుతుంది.
ఇక్కడ వీరు కష్టపడుతూ ఇష్టం లేని ఉద్యోగాలు చేయవలసిన అవసరం ఉండదు, వీరు అప్పు చేయవలసిన అవసరం ఉండదు. కాబట్టి వీరి బాధ్యతల పట్టికలో ఎటువంటి ఖర్చులు ఉండవు. ఈ విధంగా ధనవంతులు ఎటువంటి పని చేయకపోయినా సరే వారి ఆస్తులే వాళ్ళకు డబ్బుని సంపాదించి పెడతాయి. కానీ పేద మధ్య తరగతి వాళ్ళు ముందు రిచ్గా కనపడాలని ఖరీదైన వస్తువులు కొనుక్కొని వాళ్ళ లయబిలిటీస్ పెంచుకుంటే, ధనవంతులు మాత్రం ముందు వాళ్ళ ఆస్తులను పెంచుకోవడానికి ప్రయత్నించి వాటి ద్వారా వచ్చే ఆదాయాలతో వాళ్ళకి కావలసిన విలువైన వస్తువులను కొనుక్కుంటారు. కాబట్టి ముందు మనం కూడా ఈ ఆస్తుల పట్టిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. 3. కంఫర్ట్ జోన్ నుండి బయటకు రండి. మనం అందరం కూడా మన చుట్టూ ఒక గీత గీసుకుని దానిలో ఉండిపోతున్నాం. దానినే కంఫర్ట్ జోన్ అని అంటారు. ఈ కంఫర్ట్ జోన్లో మనం చాలా ఆనందంగా సౌకర్యంగా ఉంటాం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మనం సౌకర్యంగా ఉంటామో అక్కడ మనకు ఎదుగుదల ఉండదు. ఈ కంఫర్ట్ జోన్ అనేది మనల్ని నాశనం చేస్తుంది. చాలామంది ఈ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి మొగ్గు చూపరు. ఏదో ఒకటి చేయాలని మనసులో ఉంటుంది, కానీ బద్ధకం, ఏమవుతుందో అని భయం, ఇప్పుడే ఎందుకులే తర్వాత చేయొచ్చులే అనే నిర్లక్ష్యం, ఇవన్నీ వాళ్ళని కంఫర్ట్ జోన్ నుండి బయటకు రానివ్వవు. ఓడలు ఓడరేవుల్లో సేఫ్గా ఉంటాయి, కానీ అవి అక్కడ ఉండడానికి తయారు చేయలేదు. అవి సముద్రంలోకి వెళ్ళాలి, అలల ఆటుపోట్లను తట్టుకోవాలి, గమ్యాన్ని చేరాలి. మనం కూడా అంతే. సేఫ్గా ఉంది కదా అని కంఫర్ట్ జోన్లో ఉండిపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. డబ్బు సంపాదించిన ధనవంతులు ఎవరూ కూడా ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నవారు కాదు. ఆ గీత నుండి రిస్క్ చేసి ధైర్యంగా బయటకు వచ్చిన వారే. ఈ గీతకు అవతల అంతా అసౌకర్యంగా ఉంటుంది. కష్టాలు, సమస్యలు ఉంటాయి. కొన్ని ఆనందాలను వదులుకోవాల్సి ఉంటుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపవలసి ఉంటుంది. కానీ దానివల్లనే మన ఎదుగుదల కూడా మొదలవుతుంది. వీటన్నిటికీ సిద్ధపడి కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చిన వారు మాత్రమే ధనవంతులు అవ్వగలరు. 4. నెట్వర్క్ని పెంచుకోండి. మనం జీవితంలో ఏదైనా సాధించాలి, మరింత ఎత్తుకు ఎదగాలి అనుకుంటే సేమ్ అదే మైండ్ సెట్తో ఉన్న వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి. మన చుట్టూ ఎవరుంటున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది మన జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. జిమ్ రాన్ అనే మోటివేషనల్ స్పీకర్ ఇలా చెప్తారు: మనం ఎవరితో అయితే ఎక్కువగా గడుపుతామో వాళ్ళలో మొదటి 5గురిని తీసుకుని వాళ్ళని యావరేజ్ చేస్తే అది మనం అవుతామట. కాబట్టి మనం కూడా జీవితంలో ఏదైనా సాధించాలి అనే కసి ఉన్న వాళ్ళతో కానీ, లేదా ఏదైనా సాధించిన వాళ్ళతో ఉంటే వాళ్ళు ఆ స్థానానికి ఎలా వెళ్ళారు అనేది తెలుస్తుంది. మనం కూడా వాళ్ళతో కలిసి ప్రయాణించే అవకాశం కలుగుతుంది. వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక కొటేషన్ ఉంటుంది: ఒక రూమ్లో అందరికన్నా మీరే తెలివైన వారైతే మీరు రాంగ్ రూమ్లో ఉన్నారని అర్థం. అంటే మనకంటే ఎక్కువ తెలిసిన వారితో మనం కలిసి తిరిగినప్పుడే మనకి కూడా కొత్త విషయాలు తెలుస్తాయి, మన జ్ఞానం కూడా పెరుగుతుంది. మనం ఎక్కడైతే కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. అప్పుడే కెరీర్ పరంగా కానీ, ఆర్థికంగా కానీ ఎదుగుదల ఉంటుంది. 5. అడ్డదారులు తొక్కకండి. డబ్బు సంపాదించడం ముఖ్యమే, కానీ అలా అని అక్రమంగా, అన్యాయంగా మాత్రం సంపాదించొద్దు. అలా వచ్చిన డబ్బు కూడా మన దగ్గర ఎంతో కాలం ఉండదు. త్వరగా డబ్బు సంపాదించాలి అనే ఒకే ఒక్క ఆశ వలన ఇలా అన్యాయంగా డబ్బులు సంపాదించడానికి చాలామంది ప్రయత్నిస్తారు. మన తెలివితేటలతో ఎవరికీ తెలియకుండా మోసం చేసి సంపాదించేద్దాం అనుకుంటారు. మనం రోజు పేపర్లలో, టీవీలలో ఎన్నో స్కామ్లు బయటపడడం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా తెలివిగా మోసం చేసేసాం అనుకున్నవారే. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? సమాజంలో బయట తిరగలరా? వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాధానం చెప్పగలరా? కాబట్టి సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి మార్గాల్లోకి వెళ్ళవద్దు. ఒకసారి ఒకరు వారన్ బఫెట్ని ఇలా అడిగారట: మీరు పెట్టుబడి పెట్టే విధానం చాలా సులభమైనది, అలాగే అది అందరికీ తెలిసిందే. మీరేమో ప్రపంచ ధనవంతుల్లో ఒకరు, కానీ అందరూ మిమ్మల్ని కాపీ చేసి ధనవంతులుగా ఎందుకు అవ్వలేకపోతున్నారు అని. అప్పుడు వారన్ బఫెట్: ఎందుకంటే ఎవరూ కూడా నెమ్మదిగా ధనవంతులు అవ్వాలని అనుకోరు అన్నారట. ఈ రోజు విత్తనం నాటి అది రేపే చెట్టయిపోయి కాయలు కాసేయాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. డబ్బు సంపాదించడం కూడా అంతే. ధనవంతులు అవ్వాలంటే దానికి ఎంతో శ్రమ, సమయం, సహనం ఇవన్నీ ఉండాలి. కాబట్టి వేగంగా, అక్రమంగా సంపాదించాలి అనే ఆలోచన మనసులోకి రానివ్వకండి. అంతేకాదు, ఒక్కోసారి త్వరగా డబ్బు సంపాదించాలి అనే ఆతృత, అత్యాశతో ఎవరో చెప్పిన మాయమాటలకు పడిపోయి డబ్బు నష్టపోతుంటారు. మీరు ఫలానా కంపెనీ నుండి 10 లక్షల రూపాయలు గెలుచుకున్నారు, అవి మీకు రావాలంటే ముందు 10,000 కట్టండి అని, లేదా ఒక్కసారి 10,000 కడితే చాలు, నెల నెలా మీకు 5,000 రూపాయలు వస్తాయి, ఇలాంటి మాయమాటలు ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఎవరూ మీకు ఫ్రీగా డబ్బులు ఇవ్వరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం మీరు కూడా చదవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఆ బుక్ లింక్ ఇచ్చాను. ఒకసారి కొని చదవండి, మీకు చాలా నచ్చుతుంది. అలాగే డబ్బు ఎలా సంపాదించాలి అనే టాపిక్లో ఫస్ట్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. ఫ్రెండ్స్,
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగు బడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.